హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవనం ఛానల్. వెల్కమ్. రీసెంట్గా నేను వీడియో చేశాను, మా కోడితో ముచ్చట్లు అనేసి వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఆ కోట్లలో కూడా ఈ వీడియోలో వస్తాయి, మీకు కాలని చూసుకోవచ్చు. అదే దానికి మేత ఏమేస్తారు అనేసి అందరికీ డౌట్ ఉందనేసి వీడియో చేస్తాను, చూసుకోండి కంప్లీట్గా. ఈ మేత నాకు ఫ్రీగా దొరికింది. మీ సైడ్ ఇస్తారా లేదో తెలియదు, మా సైడ్ అయితే ఫ్రీగానే ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి నీళ్ళు అయితే వేసుకుంటాను. మీకు గుర్తు చిక్కినట్టు లేదు, ఎందుకంటే కెమెరా అంత క్లియర్ లేదు. కరెక్ట్గా చూస్తే రాగులు తెలుసు కదా మీకు, ఆ రాగు ఉప్పులు అనమాట. మా సైడ్ మీ సైడ్ ఎలా రాగు కోస్తారో తెలియదు, మా సైడ్ రాగి నీళ్ళు కోసేటప్పుడు అయితే ఇది ఏమంటారు, మిషన్తో కోస్తారనమాట. మిషన్తో కోసేటప్పుడు ఏమైతుంది, ఈ రాగులు అనేవి పగిలిపోతాయి. మిషన్లో కోసి మళ్ళీ మిషన్లోనే ఆడిస్తారు రాగులు. అప్పుడు రాగులు పగిలిపోయి ఉప్పులు అవుతాయి అనమాట. ఆ ఉప్పులు అయినప్పుడు ఇలా అయిపోతాయి. దాంతో అందుకే ఇలా మేత నీళ్ళు కలుపుకోండి. ఫైనల్గా ఇట్లయితే కలుపుకున్నాను అనమాట. బాగా నీళ్ళకి వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే అది ఒట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో తినేస్తాయి అనమాట. తినేసినప్పుడు ఏమవుతుంది అంటే గొంతులో సిక్కుకునేది ఇట్లా అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇలా కలుపుకున్నామంటే నీళ్ళు అంతా కలిసి ఉంటాయి కాబట్టి దానికి ఏం తొందర ఉండదు అనమాట. ఇగోండి, చూస్తున్నారా, ఇవే ఆ కోళ్ళు. లాస్ట్ వీడియో చూస్తే ఎంత చిన్నగా ఉన్నాయో మా బ్లాక్కి వాళ్ళ పిల్లలు ఇవి. అంటే బ్లాక్కి చచ్చిపోయిందని మీకు తెలుస్తుంది, అంటే వీడియో చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. చూడండి ఎంత మొత్తగా ఉందో. అది వేరే ఈ ఎండాకాలంలో నీళ్ళు అనేవి ఎక్కడ దొరకవు అనమాట కోళ్ళకి. నీళ్ళు వేస్తే ఏమైందంటే దానికి ఇంకా ఆరోగ్యం అయితే కొంచెం తీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే కోళ్ళకి మేత మనం ఇట్లా కలిపి పెట్టినప్పుడు ఏమైతుందంటే బాగా తింటాయి. చూస్తాను కదా ఇప్పుడే దానికి ఇలా ఉందంటే ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువ మోతాదు తీసుకున్నప్పటికీ గొంతు చిక్కుకున్నట్లు అయిపోతుంది. ఇప్పుడు కానీ కూడా అలాంటిది ఒట్టిగా ఉన్నప్పుడు, తేమ లేకుండా ఉన్నప్పుడు, నీళ్ళు లేకుండా వస్తే ఎలా దాని పరిస్థితి. అండ్ ఇంకోటి ఏమంటే ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. నేను ట్రై చేశాను, అలాగే ట్రై చేశాను అనమాట. అలాగే ట్రై చేసినప్పుడు కొంచెం తినడం తక్కువ, అంటే తింటాయి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే ఫుల్ కంప్లీట్గా తినేసే వరకు తింటూనే ఉంటాయి. కడుపులో కూడా పడుతుంది, నీళ్ళు కూడా వెతకడానికి అంత పనేం ఉండలేదన్నమాట. ఇది చూస్తాడు కదా ఇప్పుడు, ఇది ఇవ్వండి, ఇది రాగి పొడి. ఇది ఒక మూట అండ్ ఇంకా బకెట్లో ఉన్నాయి, అది తీసుకొచ్చినాను. బా 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 ఇంకా ఉన్నాయి, రావట్లే అవి. చూడట్లేదు బా 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 బా. అక్కడ అక్కడ చూస్తాను కదా అవి, అది మాది కాదు, వేరే వాళ్ళది. కానీ ఇక్కడే ఉంటుంది, తింటుంది, పంటుంది. దట్ డజంట్ మ్యాటర్ అనుకోండి, అది వేరే విషయం. ఇది మా బ్లాక్కి కూతురు ఒకే ఒక పిల్ల చేసింది. మీ వీడియోలో ప్రీవియస్ వీడియో చూసింటారు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి కొత్తగా వచ్చారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేసేసుకోండి. ఇక ఇంకోటి సేమ్ బ్లాక్ ఎలా ఉందో అలాగే పుట్టింది తన పిట్టు కూడా. దీని ఎట్లా ఉండాలి కానీ అది ఫుల్ ఎప్పుడు చూసినా లోన్లీగా ఉంటుంది, దీనిలో కలవదు అనమాట. పెద్ద పెద్ద క్వాలిటీతో వెళ్ళిపోతుంది. ఏ బా 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 బా. ఇది మా ఇంట్లో పూలు పెట్టాను ఒకటి. ఇప్పుడు మీకు ఇక్కడ పుంజు కనపడుతుంది, పుంజు పిల్ల కనపడుతుంది కదా, పూలు వైట్ అండ్ బ్లాక్. అది ఒకటి ఉండే, అది కూడా బాగా పిల్లలు చేస్తూ ఉండే, పిల్లలు బాగా చాకేది. కానీ మా ఇంట్లో ఎందుకో దాన్ని అమ్మేశారు, ఎందుకంటే ఇది మచ్చిక లేదనేసి. అంటే ఫుల్ బెదురుకునేది అనమాట జనాలు చూస్తే. ఇప్పుడు ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది, అదే గుడ్లు పెడుతూ ఉంది. ఇప్పుడు దీన్ని అమ్మేయాలని వచ్చాను లాస్ట్ టైం సంతకి, కానీ ఫుల్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం చూసి పిల్లలు బాగా చేస్తే పెట్టుకునేది, లేదంటే అమ్మేస్తాము. ఒక బ్లాక్ పిల్ల ఒకే ఒక పిల్లని చేసింది, 6 గుడ్లు వేసింటే. కానీ ఏమో మిస్టేక్ అయింది అనుకుంటాను, తెలియదు. అప్పుడు గుడ్లు పెట్టేటప్పుడు ఎక్కువ గ్యాప్ వచ్చింది అనమాట కోళ్ళకి. చూడండి బ్లాక్ సేమ్ బ్లాక్ ఇలా ఉన్నాయి. ఇది చెప్పే కదా లోన్లీగా ఉంటుందని. చూడండి అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఎరపెట్టిని చూసి, కానీ ఇది మాత్రం వచ్చి తింటుంది. అట్లా దాని జట్లో ఉంటుంది, దాని ఫ్రెండ్స్ జట్లో ఉండదు అనమాట. అంటే ఫ్రెండ్స్ కాదు, అన్న చెల్లెలు ఒక తమ్ముళ్ళు అట్లా ఉంటారు కదా, దాని జట్లో ఉండాలి. అది మాత్రం వేరే దాంట్లో ఉంటుంది. అది చూస్తే బాగుంది అని పెట్టుకున్నాను, పిల్లలు చేస్తుందని అన్ని అమ్మేసినాను. దాన్ని మాత్రం పెట్టుకున్నా, కానీ అది ఇలా చేసింది. కానీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనమాట. చూస్తాను ఈ పిల్ల కూడా డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది. వదిలేసాను అప్పుడు, ఒక రోజుకి బయట వదిలేసాను, ఏదైతే అది కానీ. చూద్దాం బాగుంటే ఉన్ని. నెక్స్ట్ టైం ఇలా చేస్తే లేదా కైమ అయిపోతుంది, కబాబ్ అయిపోతుంది, లేదా సంతలో అమ్మేసుకొని వచ్చేస్తాను అనమాట. అండ్ ఫైనల్